హలో అండి అందరికీ. అనుకోని ప్రేమ పార్ట్ 37. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. సుందరమ్మ గారు ఛాయా చెయ్యిని పట్టుకుని సోఫాలో ఆమె ప్రక్కన కూర్చోబెట్టుకుంటారు. నువ్వు చూడటానికి చాలా మంచి అమ్మాయిలా ఉన్నావు అమ్మా. మా ఆదిత్య మాత్రం కొంచెం మొండివాడు. కానీ వాడుకున్నంత మంచి మనసు ఎవ్వరికీ ఉండదు తల్లి. వాడిని అర్థం చేసుకున్న వాళ్లకు మాత్రమే అది తెలుస్తుంది. వాడిని నువ్వే బాగా చూసుకోవాలి తల్లి అంటూ ఛాయా చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని ఆదిత్య వైపు ఒక అర్థం వచ్చేలా చూస్తారు సుందరమ్మగారు. ఆదిత్య ఏం చెయ్యలేక కొంచెం ఇబ్బందిగా నవ్వుతాడు. వసు అయితే ఛాయాతో వెంటనే కలిసిపోతుంది. నిజంగా అన్నయ్యకు చాలా మంచి అమ్మాయి దొరికింది. ఈమె చాలా అందంగా ఉంది. చీరలో అయితే అచ్చంగా దేవకన్యలా ఉంది. వసు ఛాయ అందానికి ముగ్ధురాలవుతుంది. అన్నయ్య ఎప్పుడూ అమ్మాయిలంటే అంత ఇష్టం చూపించడు కదా. ఇంత మంచి అమ్మాయిని ఎలా పడగొట్టుంటాడో అని ఆశ్చర్యపోతుంది. అన్నయ్య పెళ్లి చేసుకుంటే నాకు కూడా రాహుల్తో పెళ్లి చేస్తారు కదా. ఇప్పటి వరకు ఏ షాపింగ్కి వెళ్ళాలన్నా ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు నాకు నా వదిన దొరికింది. వదినతో కలిసి ఫుల్ షాపింగ్ తిరగవచ్చు అని అనుకుంటుంది వసు. వసు ముఖంలో తన అన్నయ్యకు కాబోయే భార్య వచ్చిందన్న సంతోషం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఛాయ చాలా మంచిగా మాట్లాడుతుందని దోషపడుతుంది. ఇంతలో చిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుండగా మర్చిపోయాను. ఈమె చిట్టి మనింట్లోనే ఉంటుంది. మనకి అన్ని పనుల్లో సహాయకురాలుగా ఉంటుంది అని ఛాయాకి పరిచయం చేస్తారు సుందరమ్మగారు. ఛాయ హాయ్ అన్నట్లుగా తల ఊపుతుంది. ఇక తప్పక రాణి నవ్వుని ముఖంపై తెచ్చుకుని 2 చేతులతో నమస్కారమండి అంటుంది చిట్టి. తర్వాత అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వంటగదిలోకి వెళ్ళిన చిట్టి మనసు మాత్రం హాల్లోనే ఉంటుంది. వంటగదిలో పని చేసుకుంటూనే అప్పుడప్పుడు తలుపు వైపు కోపంగా చూస్తుంటుంది. ఆమె చేతులు సింకులో ఉన్న గిన్నెలు తోముతున్నప్పటికీ మనసంతా ఛాయా మీదనే ఉంటుంది. చూడటానికి ఎంత అమాయకంగా ఉందో, కానీ లోపల ఏదో మాయ ఉండే ఉంటుంది. లేకపోతే ఆదిత్యబాబు ఎంత మొండిగా ఉండేవారు. అలాంటి మనిషి ఇలా వెంటనే ఎలా ఒప్పుకుంటారు అని అనుమానంగా ఆలోచిస్తుంటుంది చిట్టి. సుందరమ్మ గారు ఛాయాతో కబుర్లు చెబుతూ ఆమె గురించి తెలుసుకుంటుంటారు. ఛాయ కూడా చాలా వినయంగా మర్యాదగా సుందరమ్మగారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటుంది. ఛాయ మాట తీరు సుందరమ్మగారికి చాలా నచ్చుతుంది. నిజంగా మా ఆదిత్య చాలా అదృష్టవంతుడు అని ఆమె మనసులో అనుకుంటారు. ఆదిత్య ఒక మూలన నిలబడి తన నాన్నమ్మ మరియు ఛాయ మాట్లాడుకుంటుంటే చూస్తూ ఉంటాడు. అతని ముఖంలో ఒక విధమైన శాంతం నెలకొని ఉంటుంది. ఈ బంధం నిజమో అబద్ధమో కానీ ఇంత త్వరగా ఛాయాని నాన్నమ్మ వాళ్ళు అంగీకరిస్తారని నేను కలలో కూడా అనుకోలేదు అని అక్కడే నిలుచుని మనసులో అనుకుంటుంటాడు ఆదిత్య. వంటగదిలో ఉన్న చిట్టి కళ్ళల్లోనే మాత్రం చిలిపి అసూయ అనే నిప్పు ఇంకా రగులుతూనే ఉంటుంది. ఇలా ఛాయాని ఆదిత్య తన నాన్నమ్మ మరియు వసులకు పరిచయం చేయటం, వాళ్ళిద్దరూ అంత ప్రేమగా ఛాయాని ఆహ్వానించటం చూసిన చిట్టి మనసు మాత్రం కుళ్ళుతో రగిలిపోతుంటుంది. చెప్పు ఛాయా, నువ్వు ఇక్కడికి మొదటిసారిగా వచ్చావు కదా. నీకు ఈ ఇల్లు ఎలా అనిపించింది అంటారు సుందరమ్మగారు. చాలా బాగుంది అమ్మమ్మగారు. ఈ ఇంట్లో మనుషులులానే చాలా ప్రశాంతంగా అందంగా ఉంది అంటుంది ఛాయ. అక్కడే నిలుచున్న ఆదిత్య తన గెడ్డంపై చెయ్యి వేసుకుని అబ్బో అలానా, యాక్టింగ్
అదరగొట్టేస్తుందిగా అనుకుంటూనే ప్రశాంతంగా ఇంట్లో మనుషులులాగనా అంటుందేంటి అంటే ఇండైరెక్ట్గా నాకు సెటైర్ వేస్తుందా ఏంటి ఈ కుమారి ఛాయాదేవి అని అనుకుంటాడు. చాలా సంతోషం ఛాయ. నేను మా ఆదిత్యకు అందమైన గుణవంతురాలైన భార్య తన జీవితంలోకి రావాలని ఆ భగవంతుడికి మొక్కని రోజు లేదు. ఆ భగవంతుడు నా మొర విన్నాడు తల్లి. నువ్వు నాకు అలాంటి దానివే అనిపిస్తున్నావు అంటుంది సుందరమ్మ గారు. ఛాయ కొంచెం మొహమాటంగా నవ్వటంతో తన ఇబ్బందిని గమనించిన సుందరమ్మ గారు, నువ్వు ఏమీ అనుకోవద్దమ్మా, ఈ ముసలిదాని మాటలు కాసేపు పట్టించుకోకు అంటుంది. నువ్వు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వదినా అంటుంది వసు. మా అన్నయ్యకు మీరు మంచి జోడీగా దొరికారు అని అంటుంది. అది వినిన ఆదిత్య, పాకం ముదిరిపోయేలా ఉంది, ముందు దీనిని ఆపాలి అనుకుంటూ కొంచెం విసుగ్గా, వసు నువ్వు కొంచెం సేపు ఊరుకుంటావా అంటాడు. వసు చెప్పింది నిజమే నాన్న, ఛాయ నీకు మంచి భార్య అవుతుంది అంటారు సుందరమ్మ గారు. ఛాయ సిగ్గుతో మరింత నటిస్తూ నవ్వుకుంటుంది. ఆదిత్య మాత్రం ఇబ్బంది ఫీల్ అవుతాడు. కానీ తన నాన్నమ్మ మరియు చెల్లెలు ఛాయాని అంత ఆప్యాయంగా ఆహ్వానించటం చూసి లోపల సంతోషిస్తూ ఉంటాడు. తాను వేసుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు. అలా నిలుచుని ఆలోచిస్తూనే ఆదిత్య ఒకసారి తన చేతికి ఉన్న వాచ్ను చూసుకుంటాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఛాయ గడపవలసిన 1 గంట సమయం పూర్తయ్యి 10 నిమిషాలు ఎక్కువ కూడా గడుస్తుంది. వెంటనే తేరుకున్న ఆదిత్య, అమ్మో, ఛాయని కేవలం 1 గంట మాత్రమే ఉంటే సరిపోతుందని చెప్పి తీసుకువచ్చాను. ఇప్పుడు కానీ తిరిగి ఆఫీస్కి తీసుకువెళ్ళకపోతే మళ్ళీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు రమ్మని కాళ్ళ వేళ్ళ పడినా రాను అంటుంది. అసలే కొంచెం స్క్రూ లూజు అమ్మాయి అని మనసులో అనుకుంటూ, ఆ నాన్నమ్మ, ఇక మేము వెళ్తాం, మాకు ఆఫీసులో చాలా వర్క్ ఉంది అంటాడు ఆదిత్య. ఎప్పుడు అతడి నోటు నుండి ఆ మాట వస్తుందా అని ఎదురు చూస్తున్న ఛాయ టక్కున, అవును అమ్మమ్మగారు, వర్కుని మధ్యలో విడిచిపెట్టి ఇలా వచ్చేశాం అని అంటుంది. ఎప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్న ఛాయ. దేనికి ఆ తొందర, మీరు ఆఫీసులో చేసే వర్క్ ఇక్కడ కూడా చెయ్యొచ్చు అని కొంటిగా అంటుంది వసు. ఆమె ప్రక్కనే ఉన్న సుందరమ్మ గారు మురిసిపోతూ వసు చేతిపై ఒక్కటేస్తారు. అంతే, అక్కడ ఉన్న అందరూ నవ్వుకుంటారు. 1 నిమిషం ఛాయ అని చెప్పి సుందరమ్మ గారు లోపలికి వెళ్ళి కుంకుమ బొట్టు తీసుకువచ్చి ఛాయ చేతిలో ఆ వెండి కుంకుమ భరిణిని ఉంచుతూ, అమ్మా ఛాయ, ఇది నా ఆశీర్వాదం. కుంకుమ సౌభాగ్యానికి చిహ్నం. నువ్వు మా ఇంటికి కోడలిలా వచ్చిన లక్ష్మీదేవివి నువ్వు. ఎల్లప్పుడూ సంతోషంగా సౌభాగ్యంగా ఉండు అంటుంటే సుందరమ్మ గారి కళ్ళల్లోని నిజమైన ప్రేమ, ఆశీర్వాదం తొణికీసలాడతాయి. సుందరమ్మ గారి ప్రేమను, అభిమానాన్ని చూసిన ఛాయ, ఆదిత్య వాళ్ళ నాన్నమ్మగారు ఎంత మంచివారో, మొదటిసారి కలిసినా నన్ను ఎంత ప్రేమగా ఆశీర్వదిస్తున్నారో. ఈ కుంకుమ కేవలం బొట్టు మాత్రమే కాదు, ఇది వారి ఆశీర్వాదం, వారి నమ్మకం కూడా. నేను ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నేను ఈ ఇంటికి నిజమైన కోడలను కాను. నాకు ఆదిత్యకు మధ్య జరిగిన ఒక ఒప్పందం మాత్రమే. కానీ అమ్మమ్మ గారు చూపిస్తున్న ప్రేమను నేను ఎలా కాదనగలను? వారి ఆప్యాయత నా హృదయాన్ని తాకుతుంది. ఈ కుంకుమను నేను ఎప్పటికీ గౌరవిస్తాను. ఇది నా బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ కుటుంబానికి నేను ఏదో ఒక విధంగా మంచి చేయాలి అని, ఈ విధంగా మాత్రం కాదు అని మనసులో అనుకుంటున్న ఛాయ కళ్ళు కొంచెం
తడిగా మారతాయి. ఆమె సుందరమ్మ గారి చేతులు పట్టుకుని కృతజ్ఞతగా నవ్వుతుంది. ధన్యవాదాలు అమ్మమ్మగారు, మీ ఆశీర్వాదం నాకు ఎంతో విలువైనది అంటుంది. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ.